మంచువారి ఆస్తిరగడ. చర్చల కోసం ముందుకు వచ్చిన మంచు మనోజ్ కుటుంబం కొన్ని రోజుల క్రితం తన భార్య బిడ్డలకు అన్ని రకాలుగా అన్యాయం జరిగిందని, తమ ప్రాణాలకు ఆపద ఉందని నటుడు మోహన్ బాబు రెండవ కుమారుడు మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం చూసే ఉంటాం. మోహన్ బాబు మనుషులు మరియు మనోజ్ మధ్య తీవ్ర వివాదం చోటు చేసుకుంటుంది. అయితే మరి ఈ సమయంలో మోహన్ బాబు మీడియా ప్రతినిధిని కొట్టడం, మోహన్ బాబుపై కేసు నమోదు, ఇవన్నీ జరిగాయి. తర్వాత మీడియా రిపోర్టర్కు మోహన్ బాబు క్షమాపణలు చెప్పడం, స్వయంగా ఆసుపత్రికి వెళ్లి ఆర్థిక సహాయం చేయడంతో ఈ సమస్య సద్దుమణిగింది. ఇదిలా ఉంటే ఆస్తి తగాదాల విషయంలో సినీ నటుడు మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ సోమవారం రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్ ఎదుట విచారణకు హాజరయ్యారు. మరి ఈ సందర్భంగా మనోజ్ ఆస్తి కోసం ప్రయత్నిస్తున్నాడని, తన ఆస్తులపై మనోజ్కు ఎలాంటి అధికారం లేదని మోహన్ బాబు తేల్చి చెప్పారు. అటు మంచు మనోజ్ కూడా తనతో తీసుకువచ్చిన డాక్యుమెంట్లను అడిషనల్ కలెక్టర్కు చూపించారు. ఇరువురు తమ వాదనలు వినిపించారు. అయితే ముందుగా వీరితో అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్ వేరువేరుగా భేటీ అయ్యారు. అనంతరం ఇద్దరిని ఒకే చోట కూర్చోబెట్టి సమస్యను అడిగి తెలుసుకున్నారు. తల్లిదండ్రులు సీనియర్ సిటిజన్ సంరక్షణ చట్టం కింద 2007 కింద తనకు రక్షణ కల్పించాలి అంటూ డిసెంబర్ 17న మోహన్ బాబు రంగారెడ్డి కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. బాలాపూర్ మండలం జల్పల్లి గ్రామంలో తానుంటున్న ఇంట్లోకి మనోజ్ అక్రమంగా ప్రవేశించారని, ఆస్తులు కావాలంటూ డిమాండ్ చేస్తున్నారని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా సంక్షేమాధికారి మోహన్ బాబు మనోజ్కు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. దీంతో జనవరి 18న మనోజ్ వ్యక్తిగతంగా హాజరయ్యారు. ఈ రోజు మోహన్ బాబు తరపున ఆయన ప్రతినిధి అటెండ్ కావడంతో విచారణకు నిరాకరించారు. ఫిర్యాదుదారుడే వ్యక్తిగతంగా హాజరు కావాలని సూచించారు. దీంతో సోమవారం మధ్యాహ్నం ఇద్దరు రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్ ముందు విచారణకు అటెండ్ అయ్యారు. ఆస్తుల వివరాలను ఆమె ఇద్దరిని అడిగి తెలుసుకున్నారు. మోహన్ బాబు మాట్లాడుతూ తన ఆస్తులన్నీ కూడా తన కష్టార్జితమని, వాటిపై ఎవరికీ హక్కు లేదని వారు పేర్కొన్నారు. మనోజ్ వద్ద ఉన్న ఆస్తులను తమకు అప్పగించాల్సిందేనని చెప్పారు. జల్పల్లిలోని ఇండ్లు, ఫిలిం నగర్లోని ఇంటి వివరాలను వెల్లడించారు. అనంతరం ఓ పెద్ద ప్లాస్టిక్ డబ్బాలో మనోజ్ తీసుకొచ్చిన డాక్యుమెంట్లను కలెక్టర్ పరిశీలించారు. మంచు మనోజ్ కూడా తన వాదనను వినిపించారు. అనంతరం మరోసారి విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని అడిషనల్ కలెక్టర్ వారితో చెప్పారు. ముందుగా మనోజ్ కలెక్టరేట్ నుంచి వెళ్లిపోగా తర్వాత మోహన్ బాబు బయలుదేరారు. ఇద్దరు కూడా మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. కాగా తమ సమస్యలపై కలెక్టర్ వినతి పత్రాలు ఇద్దామని ప్రజావానికి వచ్చిన సమస్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విచారణ జరుగుతున్నంతసేపు కలెక్టరేట్లోకి ఎవరిని అనుమతించలేదు.